బసవరాజు అప్పారావు గారు అని మీరు ఇక్కడ తెలుసుకోండి అమ్మ. బసవరాజు అప్పారావు గారు. అయితే బసవరాజు అప్పారావు గారు భావకవి, గీతకర్త. జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. బసవరాజు అప్పారావు గారి జననం 13/12/1894, మరణం 10/6/1933గా మనం గమనించవచ్చు. భావకవి, గీతకర్త. జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను చాలా గాఢంగా ప్రభావితం చేశాయి. 3 పాయింట్లు వచ్చాయి. అయితే ఈ గాంధీ మహాత్ముడు అనేటువంటి పాఠం బసవరాజు అప్పారావు గేయాలు పేరిట ఈయన గీతాల సంపుటిగా వెలువడడం జరిగింది అని ఇక్కడ మనం చూడండి. అంటే బసవరాజు అప్పారావు గేయాలు పేరిట ఈయన గీతాలు సంపుటంగా వెలువడ్డాయి. సంపుటం కంటే అతను రాసిన గేయాలే అతని యొక్క పుస్తకంలో ఉన్నాయి మేడం గారు. ఇది మనం అంటే గేయాలు కాబట్టి, గీతాలు కాబట్టి ఇది గేయ సంపుటిగా కూడా మనం చెప్పొచ్చు. బసవరాజు అప్పారావు గేయాలు అని మనం చెప్తాం. ఓకే, ఇప్పుడు గాంధీ మహాత్ముడు పాఠాన్ని రాసిన బసవరాజు అప్పారావు యొక్క భార్య గారి పేరు రాజ్యలక్ష్మి. బసవరాజు అప్పారావు గారు సతీమణి ఎవరమ్మా? రాజ్యలక్ష్మి అని చెప్తాం. అయితే రాజ్యలక్ష్మి మేడం గారికి కలం పేరు ఉందమ్మా. ఆ కలం పేరు ఏంటంటే సౌధాముని. కలం పేరు సౌధామిని. సౌధామిని అనేది రాజ్యలక్ష్మి మేడం గారి యొక్క కలం పేరు మనం చూస్తాం. అయితే ఈ రాజ్యలక్ష్మి మేడం గారు ఒక ఆత్మకథ కూడా రాయడం జరిగింది. అదేంటంటే అప్పారావు నేను. రాజ్యలక్ష్మి రాసినటువంటి ఆత్మకథ ఏంటి? అప్పారావు నేను అని చెప్తాం. అయితే బసవరాజు అప్పారావు గారు మరొక గేయాన్ని కూడా రాయడం జరిగింది. ఓకే, బసవరాజు అప్పారావు గారు రాసిన గేయం ఏంటంటే కుల్లాయి గట్టితేనేమి మా గాంధీ, కోమటైతేనేమి మా గాంధీ అనే గేయాన్ని కూడా రాశారు. కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ, కోమటైతేనేమి అనే గేయాన్ని కూడా ఎవరు రాశారు? బసవరాజు అప్పారావు గారే. బసవరాజు అప్పారావు గారు విజయవాడలో జన్మించడం జరిగింది. విజయవాడ. బసవరాజు అప్పారావుకు సంబంధించిన ఇతర రచనలుగా ఏమని చెప్పొచ్చు అమ్మని అడిగినట్లయితే మా గాంధీ నెంబర్ 1, మా గాంధీ ఒకటో రచనగా మనం చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ రచన మనస్సాక్షి. మనస్సాక్షి నెంబర్ 2 రచన. నెంబర్ 3 రచన ఉత్తుత్త పెళ్ళి. ఉత్తుత్త పెళ్ళి. సో మొత్తం మీద 3 రచనలు రాయడం జరిగింది మేడం గారు బసవరాజు అప్పారావు గారు. మా గాంధీ మనస్సాక్షిగా ఉత్తుత్తి పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని గుర్తుపెట్టుకో. మా గాంధీ మనస్సాక్షిగా ఉత్తుత్తి పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని గుర్తుపెట్టుకో మేడం గారు. రాసింది ఎవరమ్మా? అప్పారావు. బసవరాజు అప్పారావు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మరి ఈ తేనెల తేటల మాటలతో అనేటటువంటి ఈ మాస పాట రాసింది ఎవరమ్మా అని అడిగినట్లయితే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. మరి 29/5/1944, మరి 25/7/2019 జననము మరణము. ఇక్కడ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కవి, కథకులు, విమర్శకులు. ఓకేనా? లలిత గీతకర్త. ఓకేనా? చూడండి ఒకసారి ఎవరమ్మా ఇతను? ఆకాశవాణిలో కూడా పనిచేశారు. కవి, కథకులు, విమర్శకులు, లలిత గీతకర్త. ఇతను ఆకాశవాణిలో కూడా పనిచేశారు. తెలుగులో అనుభూతి కవిత్వానికి, ఇది ఇంపార్టెంట్ బిట్, తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి. తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి ఎవరు? ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. ఇతను రాసినటువంటి పాట తేనెల తేటల మాటలతో. సో ఇంద్ర సినిమాలో శ్రీకాంత్ తేనె తాగాడని గుర్తుపెట్టుకోవాలా. ఇంద్ర సినిమాలో శ్రీకాంత్ తేనె తాగాడని గుర్తుపెట్టుకోవాలా. ఇతను రాసిన కవితా సంపుటి ఇంపార్టెంట్. అనుభూతి గీతాలు. అనుభూతి గీతాలు ఇంపార్టెంట్. అనుభూతి గీతాలు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ రాసినటువంటి కవితా సంపుటిగా మనం ఇక్కడ ప్రస్తావించవచ్చు. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన అంశాలుగా మనం చూసినట్లయితే రైట్.
అనుభూతి గీతాలు. అలాగే ఒకసారి మనం నెక్స్ట్కి వెళ్ళిపోదాం. 4వ తరగతిలో ఫస్ట్ పాఠం పేరేం పేరమ్మా? గాంధీ మహాత్ముడు. ప్రక్రియ గేయ ప్రక్రియ. మరి ఏంటి? మహనీయుల చరిత్రల ఇతివృత్తంగా మనం చెప్పుకున్నాము. కవి బసవరాజు అప్పారావు అని మనం డిస్కషన్ చేసుకున్నాము. రాజ్యలక్ష్మి ఇతని వైఫ్ అని మనం మాట్లాడడం. ఈ మాస్టర్ పాట ఏంటమ్మా? తేనెల తేటల మాటలతో. తేనెల తేటల మాటలతో ఎవరు రాశారు? ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. ఇంద్రా సినిమాలో శ్రీకాంత్ తేనె తాగడం గుర్తుపెట్టుకోవాలా. ఈ మాసపు కథ తెలివైన దుప్పి. ఇది ఒక జాతక కథ. ఇది ఒక జాతక కథ. బోధిసత్వుడు బౌద్ధ మతానికి సంబంధించినది. ఇది గాంధీ మహాత్ముడు అనే పాట మేడం గారు. ఇక నెక్స్ట్ పాటలోకి వెళ్దాం. మనము తాళ్లపాక అన్నమయ్య. ఓకేనా? తాళ్లపాక అన్నమయ్య యొక్క వైఫ్ ఎవరు? మనం నేర్చుకున్నాం 3rd క్లాస్లో. తాళ్లపాక తిమ్మక్క, తిరుమలమ్మ అని కూడా అంటాం. సుభద్ర కళ్యాణం రాయడం జరిగింది. తొలి తెలుగు కవయిత్రి అని మనం చెప్తాం. మంజరి ద్విపదలో రాయడం జరిగింది అని కూడా మనం ఇక్కడ ప్రస్తావించాం. ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇతను ఏ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి అమ్మ అని అడిగితే 15వ శతాబ్దం. 15వ శతాబ్దం. ఇతను ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టు పద కవిత పితామహుడు. ఇంపార్టెంట్, పద కవిత పితామహులు. ఎన్ని సంకీర్తనలు రాశాడు? మోస్ట్ ఇంపార్టెంట్, 32,000 సంకీర్తనలు. 32 కాదు, 32,000 సంకీర్తనలు. అంతేకాకుండా ఇతను వెంకటేశ్వర స్వామి కేంద్రంగా, వెంకటేశ్వర స్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించారు. ఏ కేంద్రంగా? వెంకటేశ్వర. అందరికి తెలిసిందే ఇది. ఇది ఇంపార్టెంట్ బిట్. ఇది తేట తెలుగు పలుకుబడి, దేశీ పద సంపద. ఇవి మీరు చూడరు, ఇవే ఇంపార్టెంట్. వాడుక భాషలోని అపురూప మాధురి అన్నమయ్య కవిత్వంలో పొంగి పొర్లుతూ ఉంటాయి. అన్నమయ్య కవిత్వంలో కనిపించని లక్షణాన్ని గుర్తించండి అని అడుగుతాడమ్మా అని ఇచ్చి ఒక ఆప్షన్గా తెలుగు పలుకుబడి అని ఇస్తాడు. రెండోది దేశీ పద సంపద అని ఇస్తాడు. మూడోది వాడిక భాషలోని అపురూప మాధురి అని ఇస్తాడు. ఓకేనా? నాలుగోది అక్షర రమ్యత అని ఇవ్వచ్చు. సో అలాగొస్తాయి కాబట్టి చక్కగా ఇవి గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇతను 12 శతకాలు రాయడం జరిగింది అనేది ఒక ఇన్ఫర్మేషన్. అంతేకాకుండా ఇతను రాసే శతకం ఏంటమ్మా అంటే మెయిన్ శతకం శ్రీ వెంకటేశ, శ్రీ వెంకటేశ శతకం అనేది అనమాట. శ్రీ వెంకటేశ శతకం ఎవరు రాశారు? తాళ్లపాక అన్నమయ్య. అయితే సార్ శ్రీ తీసేస్తే వెంకటేశ శతకం అవుతుంది. సో వెంకటేశ శతకాన్ని ఎవరు రాశారంటే తాళ్లపాక పెద తిరుమలాచార్యులు. డిఫరెన్స్ చూసుకో. తాళ్లపాక పెద తిరుమలాచార్యులు అని అడిగినట్లయితే వెంకటేశ శతకం. తాళ్లపాక అన్నమయ్య గారి శతకం ఏంటమ్మని అడిగితే శ్రీ వెంకటేశ శతకము అని అంటాము. ఇతను హరి కీర్తనాచార్యులు, హరికీర్తనలు. సో హరికీర్తనాచార్యులు అని అంటాము. సంకీర్తన ఎందుకు? 32,000 సంకీర్తనలు కాబట్టి హరికీర్తనాచార్యులు, సంకీర్తనాచార్యులు, పద కవిత పితామహుడు తాళ్లపాక అన్నమయ్య. 15వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తిగా మనం గమనించవచ్చు మిత్రులారా. రాసింది ఎవరమ్మా అని అడిగినట్లయితే సొధం రామ్మోహన్. సొధం రామ్మోహన్ పత్రికా రచయిత. పలు రచనలు, అనువాదాలు చేశారు. నిఘంటు నిర్మాణం కూడా చేశారు. బిట్టు సొగు రామ్మోహన్ ఎన్ని దశాబ్దాల పాటు విశాలాంధ్ర పత్రికలో పనిచేశారు? 2 దశాబ్దాలు. మరి సొధం రామ్మోహన్ విందు అనే ఈ మాసపు కథ రచయిత అయినటువంటి ఇతను ఉదయం అనే పత్రికలో ఎంతకాలం పనిచేశారు? 1 దశాబ్దం పాటు. మీరందరూ కూడా విశాలాంధ్ర ఉదయాన్నే విశాలాంధ్ర పత్రిక కొన్నాను, రామ్మోహన్ కొన్నాడు అలా గుర్తుపెట్టుకుంటావు. కానీ విశాలాంధ్రలో ఎన్ని 2 దశాబ్దాల పాటు. ఉదయం అనే పత్రికలో 1 దశాబ్దం పాటు ఎవరు పనిచేశారు? సొధం రామ్మోహన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. విశాలాంధ్ర, ఉదయం అనేవి ఏంటమ్మా పత్రికలుగా మనం చెప్పొచ్చు. ఇప్పుడు 4వ తరగతిలో 2వ పాఠం ఏంటమ్మా అని అడిగినట్లయితే గోపాల్ తెలివి. సో గోపాల్ తెలివి అనే పాఠం ఏ ప్రక్రియ? ఒక స్టోరీ అంతా కూడా సో కథ ప్రక్రియలో రాయబడింది.
చెప్పుకున్నాం. గోపాల్ తెలివి ఇతివృత్తం ఏంటి? సమయస్ఫూర్తి అని మనం చెప్పాం. సమయస్ఫూర్తి. ఓకేనా? మరి ఫస్ట్ పాఠం పేరు ఏం పేరమ్మా? గాంధీ మహాత్ముడు. ఇది గేయ ప్రక్రియ, మహనీయుల చరిత్ర. అలాగే ఇది కథ ప్రక్రియ, సమయస్ఫూర్తి. ఈ మాస పాట చూడగంటి రాసింది తాళ్ళపాక అన్నమయ్య. ఈ మాసపు కథ విందు రాసింది సుధం రామ్మోహన్. విందులోకి వెళ్ళాడు రామ్మోహన్ అని గుర్తుపెట్టుకో. విందులోకి వెళ్ళాడు రామ్మోహన్ గుర్తుపెట్టుకో. ఎవరైనా చూడగంటే తాళ్ళపాక అన్నమయ్య ఎవరైనా గుర్తుపెట్టుకోగలరు మేడం గారు. ఓకేనా? లేకపోతే అన్నమయ్యను చూడు ఆయన గుర్తుపెట్టుకో. అన్నమయ్యను చూడు అని గుర్తుపెట్టుకోవాలా. సో ఇది రెండవ పాఠం గోపాల్ తెలివి. నెక్స్ట్ పాఠంలోకి పోదాం. 4వ తరగతిలో 3వ పాఠం దేశమును ప్రేమించుమన్నా. దేశమును ప్రేమించుమన్నా అనే పాఠ్య భాగం అనేది గేయ ప్రక్రియలో రాయడం జరిగింది. ప్రక్రియ గేయ ప్రక్రియ. ఇతివృత్తం ఏమిటంటే దేశభక్తి. ఇతివృత్తం దేశభక్తి అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇప్పుడు ఈ పాఠానికి సంబంధించిన కవి పరిచయాన్ని ఒకసారి మనం గమనిద్దాం. మొదటిగా ఉండేదే ఉన్ముఖీకరణ చిత్రం అని మనం చెప్పుకున్నాం. ఈ తర్వాత ఈ పాఠానికి సంబంధించినటువంటి కవి పరిచయం ఇక్కడ ఇవ్వడం జరిగింది మేడం గారు. కవి ఎవరు అని ప్రశ్నించినట్లయితే గురజాడ వెంకట అప్పారావు గారు అని మీరు ఇక్కడ సమాధానం పెట్టాలి. కవి పరిచయంలో మరి చూడండమ్మా, దేశమును ప్రేమించమన్నా అనే పాఠానికి సంబంధించిన కవి ఎవరమ్మా? గురజాడ వెంకట అప్పారావు గారు. అయితే ఆధునిక తెలుగు కవిత్వానికి సాహిత్యానికి మార్గదర్శకులు ఇంపార్టెంట్. ఆధునిక తెలుగు కవిత్వానికి సాహిత్యానికి మార్గదర్శకులు ఎవరు? గురజాడ వెంకట అప్పారావు గారు. మరి సెప్టెంబర్ 9, 1862లో జన్మిస్తే 30/11/1915లో మరణించడం జరిగింది. అందుకని ఇతన్ని ఆధునిక సాహిత్య దినోత్సవం అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు అని అంటే సెప్టెంబర్ 21నే ఆధునిక సాహిత్య దినోత్సవం అని చెప్తారు. అయితే ఇతను కవి అంట, యువకర్త అంట, కథకులు అంట, నాటకకర్త అంట, చరిత్రకారులంట, శాసన పరిశోధకులంట. అన్నిటికన్నా ముఖ్యంగా భాషావేత్త. తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేసిన వ్యక్తి ఎవరు? వాడుక భాష, మనం వ్యవహరించే భాష. వాడుక భాష అంటే వ్యవహారిక భాష, ప్రజల భాష, జీవద్భాష అని మనం పిలుస్తాం మేడం గారు. దీన్నే మరి గ్రాంధికవాదులు గ్రామ్య భాష, పామర భాష అని కూడా వ్యవహరించారు. కన్యాశుల్కం నాటకం ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన. ఇంపార్టెంట్. ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన ఏమిటి అని క్వశ్చన్ వేసినట్లయితే కన్యాశుల్కం అని మీరు ఇక్కడ సమాధానం పెట్టండి ఆస్పిరెంట్స్. ఓకేనా? అయితే మరి గురజాడ వెంకట అప్పారావు గురించి మరికొన్ని అంశాలు కూడా మనం పరిశీలిద్దాం. ఇందులో గురజాడ వెంకట అప్పారావు గారు, కవి పేరు ఎవరమ్మా? గురజాడ వెంకట అప్పారావు. సో గురజాడ వెంకట అప్పారావు అనే కవికి సంబంధించి నాటకాలు ఏమిటి అనే అంశాన్ని ఒకసారి మనం గమనించాలి. ఫస్ట్ మనం చూసినట్లయితే నాటకాల గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. నాటకాలు ఏమి రాశాడు అంటే మనందరికీ తెలుసు. ఫస్ట్ నాటకంగా కన్యాశుల్కం అని చెప్తాం. కన్యాశుల్కం అని చెప్తాం. రెండవది కొండభట్టీయం అని చెప్తాం. కొండభట్టీయం అని చెప్తాం. మూడవ రచనగా మనం ఏమని చెప్తామంటే బిల్హనీయం అని చెప్తాం. ఏంటమ్మా? బిల్హనీయం అని చెప్తాం. సో నాటకాలుగా ఏం చెప్తున్నాం మేడం గారు? కన్యాశుల్కం, అంతేకాకుండా కొండభట్టీయం మరియు బిల్హనీయం. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కన్య అనే అమ్మాయి కొండ దగ్గరకు బిళ్ళ కోసం వెళ్ళింది అని గుర్తుపెట్టుకోవాలి నాటకాలు భాగంగా. అంతేకాకుండా గురజాడ వెంకట అప్పారావు గారు రాసినటువంటి గేయాలు ఏమిటి ఒకసారి మనం గమనించండి.
గేయాలు ఏమొచ్చాయి సార్ అంటే పూర్ణమ్మ. నెంబర్ 1 గేయం ఏంటమ్మా? పూర్ణమ్మ. అంతేకాకుండా నెంబర్ 2 గేయం కన్యక, కన్యక. నెంబర్ 3 గేయం కాసులు, కాసులు. నెంబర్ 4 లవణరాజు కళ, లవణ రాజుల కళ. అంతేకాకుండా తోక చుక్కలు, తోక చుక్కలు, తోక చుక్కలు. అంతేకాకుండా లంగరెత్తులు, లంగరెత్తులు. అంతేకాకుండా డామన్ పితికస్, డామన్ పితికస్. ఇవేంటి సార్ అని అడిగితే ఇవి మన గేయాలుగా చెప్పొచ్చు సార్. గుర్తు పెట్టుకోండి మేడం గారు. ఓకే, అయితే ఒక లవణ అనే ఒక వ్యక్తి తోకలాగా, లవణ అనే ఒక వ్యక్తి తోకలాగా పూర్ణమ్మ వెంట, పూర్ణమ్మ అనే కన్య వెంట కాసుల కోసం తిరుగుతున్నాడు. ఓకేనా? ఇతర రచనలు ఏంటంటే లంగరెత్తులు మరియు డామన్ పితికస్ అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా గురజాడ వెంకట అప్పారావు గారు వ్యాసం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడిన కవిగా మనం చెప్పొచ్చు. వ్యాస అనే పద ప్రయోగాన్ని మొట్టమొదటిసారిగా తెలుగులో ఎవరు చేశారు మేడం గారు? గురజాడ వెంకట అప్పారావు గారే అని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా గురజాడ వెంకట అప్పారావు గారు ముత్యాల సరాలు అనే ఛందస్సును సృష్టించడం జరిగింది. ఛందస్సు ఏంటమ్మా? ముత్యాల సరాలు అని మనకు గుర్తుపెట్టుకో. అంతేకాకుండా గురజాడ వెంకట అప్పారావు గారు రాసిన తొలి తెలుగు కథానికగా మనం ఏమని చెప్తామంటే దిద్దుబాటు. ఏమని చెప్తాం? దిద్దుబాటు. సో దిద్దుబాటుతో పాటు ఇతను రాసినటువంటి కథానికలు ఏంటి అని మనం గమనించినట్లయితే మీ పేరేమిటి, మీ పేరేమిటి అనేది ఒక రచన. అంతేకాకుండా మతం విమతం, మతం విమతం అనేది ఒక రచన. అంతేకాకుండా మనం గమనించినట్లయితే మటిల్డా, మటిల్డా అనేది ఒక రచన. అంతేకాకుండా సౌధామిని, సౌధామిని అనేది ఒక రచన. అంతేకాకుండా సంస్కర్త హృదయం, సంస్కర్త హృదయం అనేది మరొక రచన. అంతేకాకుండా పుష్పలావికలు, పుష్పలావికలు అనేది మరొక రచనగా మనం చెప్పొచ్చు. అయితే దిద్దుబాటు ఏదైతే ఉందో ఈ దిద్దుబాటు అనే దానికి అసలు పేరు ఏంటమ్మా అంటే కమిలిని అని చెప్తాం. కమిలిని అని కూడా మన ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది టీచర్లు. ఓకేనా? అయితే మన అందరికీ తెలుసు శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీరంగం శ్రీనివాసరావు అనే వ్యక్తి ప్రకారంగా కవిత్రయంలో ప్రాచీన కాలంలో ఎవరు, మధ్య కాలంలో ఎవరు, ఆధునిక కాలంలో ఎవరు అని అడిగినట్లయితే ప్రాచీన కాలంలో తిక్కనగా మనం ప్రస్తావించవచ్చు. అంతేకాకుండా మరి మధ్యకాలంలో వేమనగా మనం ప్రస్తావించవచ్చు. ఆధునిక కాలంలో గురజాడ అప్పారావుగా మనం ప్రస్తావించవచ్చు. అంటే శ్రీశ్రీ ప్రకారంగా కవిత్రయం కాని వారెవరు, అయిన వారెవరు అడిగినట్లయితే ఈ పేరు మనం గుర్తుపెట్టుకో, తిక్కన, వేమన, గురజాడ. ఇవి దీనికి సంబంధించిన ప్రధానమైన అంశాలుగా మనం చూసినట్లయితే ఇందులో కథానిక అనే అంశంలో భాగంగా మనం ఏమని చెప్పుకున్నాం? కథానికలు దిద్దుబాటు, మీ పేరేమిటి, మతం విమతం, మటిల్డా, సౌధామిని, సంస్కర్త హృదయం, పుష్పలావికలు ఇవి మనం ప్రస్తావించాం టీచర్లు. సో ఇది మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే పుష్ప, పుష్ప సంస్కారం కలిగిన వాడు, పుష్ప సంస్కారం కలిగిన వాడు సౌధామిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె మేడం గారు మట్టి లాంటి మనిషి, మట్టి లాంటి మనిషి మేడం గారు. ఎందుకంటే తను ఎప్పుడూ కూడా తను చేసే తప్పులను దిద్దుకుంటుంది కాబట్టి. ఓకేనా? అయితే మరి పుష్ప మరి మట్టి లాంటి సౌధామిని ఏమన్నాడు? ఫస్ట్ టైము మీ పేరేమిటి అని అడిగాడు. మీ పేరేమిటి అని అడిగాడు. నా పేరు అడుగు కానీ నా మతాన్ని మాత్రం అడగొద్దు అని చెప్పింది సౌధామిని. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలా? పుష్ప సంస్కారం అంటే సంస్కర్తను గుర్తుపెట్టుకోవడం కోసం పుష్ప సంస్కారం కలిగిన వాడు సౌధామణి అనే మట్టిలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
ఆమె దిద్దుబాటు, తన తప్పులు తనే దిద్దుకుంటుంది. మీ పేరేమిటి అని అడిగాడు మేడం గారు మొట్టమొదటి సౌదామిని. అయితే నా పేరు అడుక్కని నా మతాన్ని మాత్రం అడగొద్దు అని. ఇదంతా ఒక కథ అన్నమాట, అంటే కథానిక అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు రాశారు? పిల్లల మర్రి పినవేరబద్దు అనకూడదు, పిల్లల మర్రి వెంకట హనుమంతరావు. పిల్లల మర్రి వెంకట హనుమంతరావు తెలుగు తల్లి అనే ఈ మాసపు పాట. ఇతను విమర్శకుడు, కవి, సాహిత్య వ్యాసాలు, కథలు, ఏకాంకికలు, ఖండ కావ్యాలు రాశాడు. సాహిత్య వ్యాసాలు రాశాడట, కథలు రాశాడట, ఏకాంకికలు రాశాడట, ఖండ కావ్యాలు కూడా రాశాడట. ఇతని రచనల్లో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి రచనలు: సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయం, కాపు పాటలు. ఆంధ్రుడు కాపువాడు, అతనికి సాహిత్యం బాగా వచ్చు, గుర్తుపెట్టుకో. అతను పిల్లవాడు కాదు, హనుమంతుడు లాంటి వాడు. అలా మొత్తం గుర్తుపెట్టేసుకోవచ్చు. పిల్లల మర్రి వెంకట హనుమంతరావు గారు ఆంధ్రాభ్యుదయము, కాపు పాటలు, సాహిత్య సంపద రాసింది పిల్లవాడు కాదు, హనుమంతు. కాబట్టి పిల్లల మర్రి వెంకట హనుమంతరావు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మన భరద్వాజ 5/7/1927 జననమట, అంటే 20వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి. 18/10 మరి 2013 మరణంగా మనం చెప్పొచ్చు. ఇంపార్టెంట్ రావుల భరద్వాజ గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. ఇంపార్టెంట్ బిట్టు. విమల ఈయన రాసిన తొలి కథ. మరి రావూరి భరద్వాజ రాసిన తొలి కథ ఏమిటి? విమల. గుర్తుపెట్టుకో. అయితే ఇతను రాసిన కథా సంపుటాలు 37 రెండు ఎగ్జాంపుల్గా ఇచ్చాడు. ఏంటవి? అపరిచితులు, కథాసాగరము. కథా సంపుటాలు, కథాసాగరము అని గుర్తుపెట్టుకో. అపరిచితులు, అపరిచితులు, కథాసాగరము, కథా సంపుటాలు. అలాగే 43 పిల్లల కథలు, కథా సంపుటాలు 37. పిల్లల కథలు 43 నెంబర్ కూడా ఇంపార్టెంట్. ఉడతమ్మ ఉపదేశం కీలుగుర్రము. పిల్లలకు కథను ఉడత కీలుగుర్రం ఎక్కి చెప్పింది. 43 కథలను గుర్తుపెట్టుకో. పిల్లల కథలను ఉడత కీలుగుర్రం ఎక్కి చెప్పింది. 43 కథలను అని గుర్తుపెట్టుకోవాలా. అంతేకాకుండా కథా సంపుటాలైతే 37, పిల్లల కథలైతే 43. అలా కాకుండా నవలైతే 17. రెండు నవల ఎగ్జాంపుల్గా ఇచ్చాడు. కరిమ్రింగిన వెలగపండు జల ప్రళయము గుర్తుపెట్టుకోవాలయ్యా. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో వెలగపండు జలంలో కొట్టుకొని పోతుంది అని గుర్తుపెట్టుకోవాలా. అప్పుడు ఒక పిల్లవాడు ఏడ్చాడు అంటే 17 అని గుర్తుపెట్టుకోవడం కోసం. కరిమ్రింగిన, వెలగపండు, జలప్రలయం అనేవి నవళ్ళు. ఇక్కడ మనం చూసినట్లయితే కథా సంపుటాలు ఎన్ని? 37. నవళ్ళు ఎన్ని? 17. మరి పిల్లల కథలు ఎన్ని? 43. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇతనికి పాకుడు రాళ్ళు నవలకు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. పాకుడు రాళ్ళు ఏంటి? నవల. ఏ పురస్కారం వచ్చింది? జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. ఇతనికి వచ్చిన చాలా పురస్కారాలు అన్ని గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానపీఠ పురస్కారం, కళా ప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారము. అంతేకాకుండా కళారత్న ఎవరిస్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం. ఎన్ని వచ్చాయి సార్? జ్ఞానపీఠ పురస్కారం, కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న ఏపీ ఇచ్చింది, లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం. ఇవన్నీ కూడా రావడం జరిగింది మేడం గారు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి గమనించాలి. అయితే రావూరి భరద్వాజ గారికి ఏమొచ్చింది సార్ అని అడిగినట్లయితే జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది కదా. ఎప్పుడు వచ్చిందమ్మా జ్ఞానపీఠ పురస్కారం అని మనం గమనించినట్లయితే 2012లో వచ్చింది. దేనికమ్మా అని అడిగితే పాకుడు రాళ్లకు. ఈ పాకుడు రాళ్ళకే మరొక పేరు మాయాజలతారు.
మాయా జలతారు. మాయా జలతారు గుర్తుపెట్టుకోవాలా. మాయా జలతారు అని ఇక్కడ పేరు అసలు పేరు అమ్మాయిది. మరి పాకుడ్రాలు అనే పేరు పెట్టింది ఎవరమ్మా అని అడిగితే, పాకుడ్రాలు అనే పేరు పెట్టింది ఎవరమ్మా అంటే శీలా వీర్రాజు. ఎవరమ్మా? శీలా వీర్రాజు అని గుర్తుపెట్టుకో. శీలా వీర్రాజు అని గుర్తుపెట్టుకో. అయితే రావూరి భరద్వాజకి ఏమొచ్చింది? కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తన యొక్క ఏ రచనకు వచ్చిందంటే జీవన సమరం అనే రచనకు. జీవన సమరం. జీవన సమరం అనేది ఏంటంటే ఒక వ్యాస సంపుటి. మరి రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ పురస్కారం 2012లో వచ్చింది పాకుడ్రాలకి. పాకుడ్రాలు అసలు పేరు ఏం పేరు అంటే మాయా జలతారు. అయితే పాకుడ్రాలని పేరు ఎవరు పెట్టారంటే శీలా వీర్రాజు. మరి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దేనికి వచ్చిందంటే జీవన సమరం. జీవన సమరం ఏంటంటే ఇక్కడ వ్యాస సంపుటిగా మనం చెప్పొచ్చు. అయితే యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు మరి ఏర్పాటు చేసిందే లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు ఏర్పాటు చేసిందే లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారంగా మనం గమనించవచ్చు మేడం గారు. ఇది ఈ పాఠానికి సంబంధించి. ఎందుకు ఏమి నేర్చుకున్నాం మిత్రులారా ఈ పాఠంలో అని మనం గమనించినట్లయితే, 3వ పాఠం పేరు దేశమును ప్రేమించమన్నా. ఇది గేయ ప్రక్రియ అని మనం చెప్పుకున్నాం. ఇతివృత్తం దేశభక్తి అని మనం చెప్పుకున్నాం. కవి పేరు గురజాడ అప్పారావు అని మనం గమనించాం. ఇందులో ఈ మాస పాఠం తెలుగు తల్లి పిల్లల మర్రి వెంకట హనుమంతరావు, పిల్లల మర్రి వెంకట హనుమంతరావు రాయడం జరిగింది. ఈ మాసప కథ కందిరీగ కిటుకు రాసింది రావూరి భరద్వాజ. ఇది 3వ పాఠం దేశమును ప్రేమించమన్నా. ఇక నెక్స్ట్ పాఠం మొదలు పెడదాం. 4వ పాఠంగా మనం గమనించవచ్చు పరివర్తన. పరివర్తన అనే పాఠానికి సంబంధించిన ప్రక్రియ కథ. ఇది కథ ప్రక్రియలో రాయడం జరిగింది. ప్రక్రియ అడిగితే కథ ప్రక్రియ. అయితే పరివర్తన అనే పాఠానికి సంబంధించిన ఇతివృత్తం అని అడిగితే పిల్లల స్వభావం. పిల్లల స్వభావం అనేది ఇతివృత్తంగా మరి కథా ప్రక్రియలో రాయబడిందే పరివర్తన అనే పాఠంగా మనం ఇక్కడ గమనించవచ్చు టీచర్లు. సో మరి ఈ పాఠానికి సంబంధించి రాసిన కవులుగా మనం గమనించవచ్చు. మరి ఎవరమ్మా అని అడిగినట్లయితే వెంకట పార్వతీశ కవులు అని మనం చెప్పొచ్చు. ఎవరు టీచర్లు? వెంకట పార్వతీశ కవులు అంటాం. 4వ తరగతిలో 4వ పాఠం పరివర్తన అనే పాఠాన్ని రాసిన వాళ్ళుగా మనం చెప్పొచ్చయ్యా. అయితే ఇందులో మనం ఫస్ట్ బాలాంత్రపు వెంకటరావు అని అంటాము. అలాగే ఓలేటి పార్వతీశం అంటాం. బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం. బాలుడు అయిన వెంకట్రావు ఒలే అన్నాడు పార్వతీశాన్ని. బాలుడు అయిన వెంకట్రావు ఒలే అన్నాడు పార్వతీశాన్ని, పార్వతిని. అలా గుర్తుపెట్టుకో. జననం 1882, 1955. ఇక్కడ జననం 1880, 1970. బాలాంత్రపు వెంకటరావు పేరెంట్స్ సూరమ్మ వెంకట నరసింహం. సూరమ్మ వెంకట నరసింహం. అలాగే ఓలేటి పార్వతీశం పేరెంట్స్ వెంకమ్మ అచ్యుతారామయ్య. వెంకమ్మ మరియు అచ్యుతారామయ్య. బాలాంత్రపు వెంకట్రావు పేరెంట్స్ ఎవరు? సూరమ్మ వెంకట నరసింహం అని అంటాం. సూరమ్మ వెంకట నరసింహం అని చెబుతాం. అలాగే ఓలేటి పార్వతీశం పేరెంట్స్ ఎవరు? వెంకమ్మ అచ్యుతారామయ్య అని అంటాం. బాలాంత్రపు వెంకట్రావు మరి మరి ఎక్కడ జన్మించారమ్మా అని అడిగితే మల్లాము అనే ప్లేసులో, తూర్పుగోదావరి జిల్లా. మల్లాము అనే ప్లేసు తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు బాలాంత్రపు వెంకట్రావు. ఓలేటి పార్వతీశం గారు పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లాలో. పిఠాపురం అంటే తెలియని పేరు ఉండదు కదా ప్రజెంట్ ప్రకారంగా, అది. సో ఇది మనం చెప్పినట్లయితే కవి పరిచయంగా ఏమి ఇచ్చారు ఇక్కడ? వెంజమూరి శివరామారావు. వెంజమూరి శివరామారావు. పడవ నడుపుతున్న వ్యక్తి శివరామారావు అని గుర్తుపెట్టుకోవాలా. ఈయన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెం గ్రామంలో జన్మించారు. ఓకేనా? అక్కడ వెంకట పార్వతీశ కవులు కానీ, ఇక్కడ వెంజమూరి శివరామరాజు కానీ తూర్పుగోదావరి జిల్లాలోనే పిఠాపురము
అక్కడ మరి మేడం గారు ఓలేటి పార్వతీశం కూడా పిఠాపురమే. ఇక్కడ వెంజమూరి శివరామారావు కూడా పిఠాపురం వాస్తవ్యులే. చంద్రంపాలెం గ్రామం, చంద్రంపాలెం. ఇతను కవి, రచయిత, ఆకాశవాణి కళాకారులు. ఈయన రచనలు గోర్కీ కథలు, కల్పవల్లి, ఖండ కావ్య సంపుటి మొదలైనవి. అయ్యా, వెంజమూరి శివరామారావుకు సంబంధించిన రచనలు గోర్కీ కథలు మరియు కల్పవల్లి. గోర్కీ కథలు ఇంపార్టెంట్, మరియు కల్పవల్లి అనేది ఖండ కావ్య సంపుటి మొదలైనవి. ఓకేనా, ఖండ కావ్య సంపుటి, కల్పవల్లి. ఓకే, గుర్తుపెట్టుకోండి మేడం గారు. శివరామారావు మరి కళ కన్నాడు దేని గురించి అంటే గోరు గురించి. ఓకేనా, లేకపోతే శివరామారావు గోర్లు మరి అలా అనుకుంటూ కళ కన్నాడు అని గుర్తుపెట్టుకోవాలి మేడం గారు. ఖండ కావ్య సంపుటి. సో గోర్కీ కథలు, కల్పవల్లి ఇది ఒక ఖండ కావ్య సంపుటి. ఇది దీనికి సంబంధించి మనం చెప్పినట్లయితే పాఠం పేరుగా మనం ప్రస్తావించవచ్చు పరివర్తన. పాఠం పేరు పరివర్తన అనే పాఠము కథ ప్రక్రియలో రాయబడింది అని మనం గమనించాం. ఇతివృత్తం అనేది పిల్లల స్వభావం అని మనం చూసాం. పిల్లల స్వభావం. ఎవరమ్మా కవులు? వెంకట పార్వతీశ కవులు. బాలాంత్రపు వెంకట్రావు, ఓలేటి పార్వతీశం. బాలాంత్రపు వెంకట్రావు మరి ఓలేటి పార్వతీశం అని అంటాం మేడం గారు. తూర్పు గోదావరి వాస్తవ్యులుగా మనం ప్రస్తావించవచ్చు ఓలేటి పార్వతీశం. అంతేకాకుండా ఈ మాస పాట పడవ నడపబోయి రాసిన వెంజమూరి శివరామారావు అనే వ్యక్తి కూడా తూర్పు గోదావరి వాస్తవ్యులుగానే మనం చెప్పొచ్చు మేడం గారు. ఓకేనా, అది అయితే ఇతను గోర్కీ కథలు రాశాడు అని మనం ఇక్కడ చూసుకున్నాం మేడం గారు. ఓకేనా, అంతేకాకుండా ఈ మాసపు కథ ఉపాయం ఇది ఇతిహాసానికి సంబంధించి మహాభారతంలో భాగంగా మనం ప్రస్తావించవచ్చు మేడం గారు. పరివర్తన అనే పాఠంలో హీరో ఎవరమ్మా అని అడిగితే రాముకి ఫస్ట్ కనిపించిందేమో కాకి, తర్వాత కనిపించిందేమో తేనెటీగ, తర్వాత కనిపించిందేమో చీమ అని అంటాము. రానున్నది వానాకాలము, నేను గూడు కట్టుకోవాలి అన్నవారేమో కాకి, నేను పుష్పాల నుండి తేనెను స్వీకరించాలి, పుష్పాలు వాడిపోతున్నాయి అని చెప్పింది తేనెటీగ. నేనేమో ఇక్కడ గింజలు సేకరించుకోవాలి, రానున్నది వానాకాలం అని చెప్పింది ఎవరమ్మని అడిగితే చీమగా మనం ప్రస్తావించవచ్చు మేడం గారు. ఉపాయం అనే పాఠంలో భాగంగా మనం గమనించుకున్నాం మేడం గారు. ఓకేనా, భరత వంశానికి సంబంధించినటువంటి పాండవులు ఆడుకుంటూ ఉంటే అందులో భీముడు తన్నితే ఆ బంతి వెళ్ళి నూతిలో పడితే అక్కడ బక్క చీలిన ఒక మనిషి ఒక బాణం వెంట మరొక బాణం అలా వేసి బంతిని తీస్తాడు. ఆ తీసిన వ్యక్తి ఎవరమ్మా అని అడిగితే ద్రోణాచార్యుడిగా మనం ప్రస్తావించవచ్చు. అతని గురించి తెలుసుకొని పరుగును వెళ్ళిన వారు ఎవరంటే భీష్ముడు అని అంటాము. ఓకే, అయితే ఈ భీష్ముడే మరి మా 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 మనుమలకు విలువిద్య నేర్పండి అని కోరి పాండవులకు గురువు అయ్యాడు ద్రోణాచార్యుడు అని మనం చెప్తాం. మన యొక్క ప్రతిభే మనల్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది అని తెలియజేసేదే ఉపాయం అనే పాఠానికి సంబంధించిన ఈ మాసపు కథగా మనం ప్రస్తావించవచ్చు మేడం గారు. ఇది 4th క్లాస్ 4 పరివర్తన అనే పాఠానికి సంబంధించి. 5వ పాఠం పేరు సత్యమహిమ అనే పాఠం అనేది ప్రక్రియ అడిగినట్లయితే గేయ కథ అని మనం చెప్పాలి. ప్రక్రియ అడిగితే గేయ కథ అని చెప్పాలి. అంతేకాకుండా ఇతివృత్తం అని అడిగితే నైతిక విలువలు అని చెప్పాలి. ఇతివృత్తం అని అడిగితే నైతిక విలువలు అని మనం ఇక్కడ చెప్పాలి మేడం గారు. అంటే కథను గేయ రూపంలోకి మార్చడమే గేయ కథ అని మనం చెప్తాం. అనగనగా ఒక అరుణ్ కుమార్ ఉండేవాడు, ఆ అరుణ్ కుమార్ మంచి బాలుడు ఇలా చెప్పామనుకోండి కథ. దాని గేయంలోకి మారిస్తే అనగనగా ఒక అరుణ్, ఆ అరుణ్ మంచి బాలుడు అని చెప్తే అదేమవుతుంది గేయ కథ. ఓకే, అంటే సత్యమహిమ, సత్యం యొక్క మహిమ యొక్క. సో షష్ఠి తత్పురుష సమాసంగా మనం చెప్పొచ్చు ఈ పాఠానికి సంబంధించి.
ఇక దీని తర్వాత మనము అసలు ఈ పాఠం గురించి మనం డిస్కషన్ చేసే ముందు ఈ పాఠానికి సంబంధించిన కవి పరిచయం ఏదైతే ఉందో అది మనకు డిస్కషన్ చేయాలి. కవి పరిచయం ఏంటమ్మా అని అడిగితే అవధాని రమేష్. అవధాని రమేష్ కాలం ఎంత మరి 20వ శతాబ్దం అని అంటాం. సంవత్సరాలు డేట్ ఆఫ్ బర్త్లు అవన్నీ అవసరం లేదు, కానీ శతాబ్దాన్ని మాత్రం మనం ఐడియా ఉండాలి. అవధాని రమేష్ గేయ కథ, మరి ఈ గేయ కథ అనేది అవధాని రమేష్ గారి రచన ఇంపార్టెంట్ గజ్జన గూళ్ళు నుండి తీసుకోబడింది. అవధాని రమేష్ గారు రాసినటువంటి గజ్జన గూళ్ళు నుండి తీసుకోబడిందే ఈ పాఠం సత్యమహిమ. ఈయన ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు జిల్లా అవకు అగ్రహారంలో జన్మించారు. కర్నూలు జిల్లా అవకు అగ్రహారంలో జన్మించారు. అవకు గుర్తుపెట్టుకోవాలా, అవకు గ్రామం పేరు. ఈయన పేరెంట్స్ సుబ్రహ్మణ్య శాస్త్రి, సావిత్రమ్మ. సుబ్రహ్మణ్య శాస్త్రి, సావిత్రమ్మ ఈ రెండు కూడా సాహస గుర్తుపెట్టుకో. సావిత్రి, సుబ్రహ్మణ్యం. అవధాని రమేష్. పాఠం సత్యమహిమ. ఈ పాఠం గజ్జన గూళ్ళు నుండి స్వీకరించబడింది. సావిత్రమ్మ, సుబ్రహ్మణ్య శాస్త్రి గుర్తుపెట్టుకో. ఈ రచనలు కాసుల పేరు, ప్రతీకారం, 3 మంచి కథలు. మొత్తం మీద మనం గమనించినట్లయితే గజ్జన గూళ్ళు, కాసుల పేరు, ప్రతీకారం, 3 మంచి కథలు అని అంటాం. అయితే అవధాని రమేష్ గారిని 3 వచ్చినప్పుడు వాళ్ళ భార్య ప్రతీకారం తీర్చుకోవడానికి కాసుల పేరు కొనమని గుంజుతుంది మేడం గారు. అలా గుర్తుపెట్టుకు ఇవన్నీ కూడా. అవధాని రమేష్ గారిని వాళ్ళ భార్య 3 వచ్చినప్పుడు ప్రతీకారము తీర్చుకోవడానికి మరి కాసుల పేరు కొనమని గుంజుతుంది అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటే అన్ని కూడా మనకు గుర్తొచ్చేస్తాయి. కర్నూలు జిల్లా అవగ్రామం. సావిత్రమ్మ, సుబ్రహ్మణ్య శాస్త్రి పేరెంట్స్ గా మనం చెప్తాం. 20వ శతాబ్దం. పాఠం పేరు నైతిక విలువలు. పాఠం పేరు సత్యమహిమ. ఇది గేయ కథ, నైతిక విలువలు అనేవి ప్రక్రియ ఇతివృత్తంగా మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు మనము 5వ తరగతి 4వ తరగతిలో 5వ పాఠం పేరు సత్యమహిమ గురించి మనం ఇక్కడ చూసాం. పాఠం పేరు సత్యమహిమ. సత్యం యొక్క మహిమ అంటే ఏమవుతుంది? ఇది షష్ఠి తత్పురుష సమాసంగా మనం చెప్పుకున్నాము. ఇది గేయ కథ అంటే కథను గేయ రూపంలోకి మార్చాడు. దీని ద్వారా నైతిక విలువలు అనేది మీకు పెంపొందించడం జరుగుతుంది. అంటే అర్థం ఇక్కడ బంగారు గొడ్డలు చూపించినా, వెండి గొడ్డలు చూపించినా ఆ యొక్క అకలంక చరిత్రుడు సత్యవ్రతాన్నే నిత్యము పాటించే ఆ వ్యక్తి ఇవన్నీ కాదు, ఆ ఇనుపు కొట్లే నాది అని తీసుకోవడమే నైతిక విలువలు పాటించడం. మీరు అందరూ ఇది పాటించాలా. అందుకే అవధాని రమేష్ బాబు కర్నూలు జిల్లాలో జన్మించాడు మేడం గారు. 20వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి అని మనం గుర్తుపెట్టుకోవాలి మేడం గారు. ఓకేనా? అది సావిత్రి, సుబ్రహ్మణ్యం అనేది పేరెంట్స్గా మనం గమనించవచ్చు. అంతేకాకుండా గజ్జన గుళ్ళు, కాసుల పేరు, ప్రతీకారము, 3 మంచి కథలు ఇతని యొక్క రచనలుగా మనం చూడొచ్చు మేడం గారు. ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను ఇక్కడ. అవధాని రమేష్ బాబు గారిని తన భార్య 3 వచ్చినప్పుడల్లా ప్రతీకారం తీర్చుకోవడానికి కాసుల పేరు కొనమని గుంజేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఈ మాస పాట కన్నడ గేయం. ఇది NCERTలో నుంచి తీసుకోవడం జరిగింది. కన్నడ గేయము. ఓ చెలివిన ఆ ముద్దిన చెలివిన ముద్దిన మక్కలే అని మనం చెప్పుకున్నాం కదా. అందరిలోకే అందాల్లోకే ఓ ముద్దు పిల్లల్లారా అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది మేడం గారు. ఈ మాసపు కథ ఏ కాలుది నేరము మర్యాద రామన్న కథల్లో నుంచి తీసుకోవడం జరిగింది. ఏ కాలుది నేరం అనే అంశానికి సంబంధించి రామన్న దగ్గరకు 4 అన్నదమ్ములు వస్తే 3 అన్నదమ్ములు కూడా చెప్పడం జరుగుతుంది. 4వ చిన్నవాడే ముద్దాయి అంటూ చెప్పడం జరుగుతుంది. మరి మాకు ఏమున్నది, దూది కొట్టం అనేది ఉంది. మేము ఒక పిల్లిని పెంచుకుంటున్నాం, 4 కాళ్ళు పంచుకున్నాం. ఆ 4వ కాలుకి దెబ్బ తగిలితే నూనె గొడ్డ చుట్టినట్లయితే ఆ దీపానికి తగిలి అది అంటుకుంటే పిల్లి కంగారు పడిపోయి దూది కొట్టంలోకి వెళ్ళిపోతే దూది మొత్తం కాలిపోయింది. ఆ 4వ కాలు వల్ల కాలిపోయింది కాబట్టి మాకు నష్టపరిహారాన్ని ఇవ్వండి అంటూ ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి అప్పుడు రామన్న కాదు మీ 3 కాళ్ళు కూడా సక్రమంగా ఉన్నాయి కాబట్టి 4వ కాళ్ళు బాలేదు కాబట్టి ఎలా వెళ్ళదు కాబట్టి ఈ 3 కాళ్ళే
నాలుగో కాలుని దూది కొట్టమని తీసుకెళ్ళాయి, అందుకే దూది కాలిపోయింది. కాబట్టి ఈ 3 కాలువల నష్టం జరిగింది. కాబట్టి మీ ముగ్గురే చెల్లించాలి మేడం గారు ఆ నాలుగో మీ తమ్ముడికి అంటూ చెప్తే సభలో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇది సత్యమహిమ అనే పాఠానికి సంబంధించినదిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు టీచర్స్. 6వ పాఠంగా మనం గమనించవచ్చు ముగ్గుల్లో సంక్రాంతి. ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠం అనేది వ్యాస ప్రక్రియలో రాయబడింది. ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలుగా మనం చెప్పొచ్చు. కవిగా రచయితల బృందం అని మనం చెప్పొచ్చు. ఓకే, చూడండి, ముగ్గుల్లో సంక్రాంతి రాసింది ఎవరు అని అడిగితే రచయితల బృందం అని అంటాం. ఏ ప్రక్రియలో రాయబడింది అంటే వ్యాసం అనే ప్రక్రియలో రాయబడింది. మరి ఇతివృత్తం ఏమని చెప్పొచ్చు అంటే సంస్కృతి సంప్రదాయాలు అని చెప్పొచ్చు. సంస్కృతి సంప్రదాయాలు అనే దానికి సంబంధించిన విగ్రహవాక్యం ఏమవుతుందంటే సంస్కృతి మరియు సంప్రదాయాలు. సంస్కృతి మరియు సంప్రదాయాలు కాబట్టి ఇది ద్వంద్వ సమాసం అవుతుంది. అంటే వ్యాసం, వ్యాసం అనే పదాన్ని మొదటిసారిగా వాడిన వ్యక్తిగా మనం ఎవరిని చెప్తామంటే గురజాడ అప్పారావు గారిని చెప్పడం జరుగుతుంది. తన రచన అయినటువంటి వ్యాస చంద్రికలో భాగంగా వ్యాసం అనే పదాన్ని వాడారు. అయితే వ్యాసం అనే పదాన్ని వాడకుండా వ్యాసాలు రాసిన వారు ఎవరంటే ఒకటి కందుకూరి వీరేశలింగం పంతులు గారు అని చెప్పొచ్చు. అంతేకాకుండా పరవస్తు వెంకట రంగాచార్యులు అని కూడా చెప్పొచ్చు. పరవస్తు వెంకట రంగాచార్యులు అని కూడా చెప్తాం. అంతేకాకుండా సామినేని ముద్దు నరసింహం పంతులు అని కూడా చెప్తాం. అయితే కందుకూరి వారు వ్యాసం అనే పదానికి బదులుగా వాడిన పదంగా ఏమని చెప్తామంటే ఉపన్యాసం. వ్యాసం అనే పదానికి బదులుగా ఉపన్యాసం అనే పదాన్ని వాడారు. అలాగే పరవస్తు వెంకట రంగాచార్యులు వ్యాసం అనే పదానికి బదులుగా వాడిన పదం ఏంటంటే సంగ్రహం అని అంటాం. ఏమంటామమ్మా? సంగ్రహం అని అంటాం. సామినేని ముద్దు నరసింహం పంతులు గారు వ్యాసం అనే పదానికి బదులుగా వాడిన పదంగా మనం చెప్పొచ్చు ప్రమేయం అనే పదాన్ని మనం ఇక్కడ ప్రస్తావించవచ్చు అని మీకు అర్థం కావాలా. సో పాఠం పేరు ముగ్గుల్లో సంక్రాంతి. ప్రక్రియ అని అడిగితే వ్యాసము, ఇతివృత్తం అని అడిగితే సంస్కృతి సంప్రదాయాలు. ఇది ద్వంద్వ సమాసంగా మనం చెప్తున్నాం. వ్యాసం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడింది గురజాడ అప్పారావు గారు. వ్యాసానికి బదులుగా ఉపన్యాసం అనే పదాన్ని వాడింది కందుకూరి వీరేశలింగం పంతులు గారు. సంగ్రహం అనే పదాన్ని వాడింది పరవస్తు వెంకట రంగాచార్యులు అని అంటాం. ప్రమేయం అనే పదాన్ని వ్యాసానికి బదులుగా వాడింది సామినేని ముద్దు నరసింహం పంతులు అని చెప్తాం. తెలుగులో వ్యాస ప్రక్రియకు ఆద్యుడు అని కూడా సామినేని ముద్దు నరసింహం పంతులు గారినే ప్రస్తావిస్తాం. ఎందుకంటే ఇతను హితవాది పత్రికలో, పత్రిక పేరు హితవాది పత్రికలో హితసూచిని అనే పేరుతో, హితసూచిని అనే పేరుతో వ్యాస సంపుటి అనేది రాయడం జరిగింది. కాబట్టి హితవాది పత్రికలో హితసూచిని అనే పేరుతో వ్యాస సంపుటి రాసిన వారు సామినేని ముద్దు నరసింహం పంతులుగా మనం ప్రస్తావిస్తాం. ఇది ఈ పాఠంలో మరి ప్రధానంగా మనం చెప్పినట్లయితే ఉపోద్ఘాతంలో భాగంగా ఏమిటి ముగ్గుల్లో సంక్రాంతి. 4వ తరగతిలో 6వ పాఠం ముగ్గుల్లో సంక్రాంతి. ఇది ప్రక్రియ అని అడిగితే వ్యాస ప్రక్రియ, ఇతివృత్తం అని అడిగితే సంస్కృతి సంప్రదాయాలుగా మనం చెప్పొచ్చు. సంస్కృతి సంప్రదాయాలను సంస్కృతి మరియు సంప్రదాయాలు అని అంటాము. ద్వంద్వ సమాసం అని చెప్తాము. ఓకేనా? అలాగే మనం గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ భోగి పండుగ, సంక్రాంతి పండుగ ఇవన్నీ ఏమని చెప్పుకున్నాను? భోగి అంటే సంభావన, పూర్వపద, కర్మధారి సమాసాలుగా మనం చెప్పుకోవచ్చు అని ఇక్కడ చెప్పడం జరిగింది మేడం గారు. ఓకేనా? మరి ధనుష్ సంక్రమణ దాన్ని ధనుః ప్లస్ సంక్రమణం అంటే అది విసర్గ సంధి అవుతుంది అని కూడా మనం ఇక్కడ ప్రస్తావించాం మేడం గారు. అంతేకాకుండా ఈ పాఠంలో భాగంగా మంచి కానుక, మంచిదైన కానుక, విశేషణ, పూర్వపద, కర్మధారయ సమాసం చెప్పుకున్నాం మేడం గారు. నకిలీ కన్ను అనేది కూడా నకిలీ దైన కన్ను, అది ఏమవుతుంది? విశేషణ, పూర్వపద, కర్మధారయ సమాసంగానే ఇక్కడ డిస్కషన్ చేసుకున్నాం మేడం గారు. ఇవన్నీ కూడా మంచి మంచి పదాలుగా మనం డిస్కస్ చేసుకున్నాం టీచర్స్. ఓకే, ఇది
అంతేకాకుండా రచయితల బృందం రాయడం జరిగింది ఈ పాఠాన్ని. ముగ్గుల్లో సంక్రాంతి 6వ పాఠము. ఈ మాస పాట గొబ్బిళ్ళ పాట. గొబ్బియ్యల్లో 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 రాసింది మేడం గారు తాళ్ళపాక అన్నమాచార్యులు. తాళ్ళపాక అన్నమాచార్యులు రాసిన శతకం శ్రీ వెంకటేశ శతకం అని అంటాము. మరి వెంకటేశ శతకం రాసింది ఎవరంటే తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు అని మనం చెప్తాం. అయితే తాళ్ళపాక అన్నమయ్య గారు మరి 32,000 సంకీర్తనలు రాశారని మనం డిస్కషన్ చేసుకున్నాము. ఓకేనా? అంతేకాకుండా పద కవిత పితామహుడని సంకీర్తనాచార్యులు అని కూడా మనం మాట్లాడుకున్నాము. ఈమె భార్య తాళ్ళపాక తెమ్మక్క లేదా తిరుమలమ్మ. ఈమె రాసినదే సుభద్ర కళ్యాణము మంజరి ద్విపదలో రాయడం జరిగింది. తొలి తెలుగు కవయిత్రి అని చెప్తాం మేడం గారు ఎవరినంటే తాళ్ళపాక తెమ్మక్క గారినే. అంతేకాకుండా ఈ మాసపు కథ నకిలీ కన్ను, ఎడమ కన్నే నకిలీ కన్ను అని చెప్పారు మేడం గారు నసీరుద్దీన్, మౌల్వి నసీరుద్దీన్. ఆ యొక్క మరి మసీదుకు సందర్భంగా చందా వసూలు చేయడానికి ఒక ధనికుడి దగ్గరికి వెళ్తే లోభి అయిన ధనికుడిని ఎడమ కన్నే మరి నకిలీది అంటూ ఇక్కడ చెప్పే సందర్భంలో భాగంగా ఈ మాసపు కథ అనే దాన్ని మనం ఇక్కడ ప్రస్తావించవచ్చు మేడం గారు. సో ఇది ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠానికి సంబంధించినది. అయితే ప్రక్రియ వ్యాసం కదా. వ్యాసం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడిందే గురజాడ అప్పారావు గారు తన రచన అయినటువంటి వ్యాస చంద్రికలో భాగంగా. అది కూడా మనం ఈ పాఠంలో ఇన్ డెప్త్ గా మాట్లాడాము అని మీకు తెలియజేస్తూ ఇక నెక్స్ట్ పాఠంలోకి వెళ్దాం. 7వ పాఠంగా మనం గమనించవచ్చు పద్యరత్నాలు అనేది. అయితే ఈ పద్యరత్నాలు అనే దానికి సంబంధించినటువంటి విగ్రహవాక్యం ఏంటంటే రత్నాల వంటి పద్యాలు అని అంటాం. సో రత్నాల వంటి పద్యాలు అనే దాంట్లో ఉపమానం అనేది పూర్వ పదంలో ఉందా పరపదంలో ఉందా అని అడిగితే పరపదంలో అనేది ఉపమానం ఉంది కాబట్టి ఇది ఉపమాన ఉత్తర పద కర్మధార్య సమాసం అవుతుంది. ఉపమాన ఉత్తర పద కర్మధార్య సమాసం అవుతుందమ్మా. అంతేకాకుండా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పద్యరత్నాలు అనే దానికి సంబంధించినటువంటి ఇతివృత్తంగా ఏమని చెప్పొచ్చు అంటే నైతిక విలువలు, అంతేకాకుండా మానవీయ విలువలు అని అంటాము. ఓకే, ఇది పద్యం అనే ప్రక్రియలో రాయడం జరిగింది అని మనకు తెలుసమ్మా. అంతేకాకుండా ఇక్కడ శతకం అనే పదం గమనించవచ్చు. శతకం అనే పదం గమనించవచ్చు అంటే 100కు పైగా 108 దాదాపుగా పద్యాలతో ఉండేదే శతకం అని అంటాం. శతకానికి ఉండేవే ముక్తక నియమాలు మరియు మకుట నియమం. ముక్తక నియమంతో పాటు మకుట నియమం అనేది కలిగి ఉంటుందమ్మా శతకం అనేది. ముక్తకం అంటే ఏమిటమ్మా? స్వయం సంపూర్ణమై స్వతంత్రంగా ఉంటుంది అని అంటాం. ముక్తకం స్వయం సంపూర్ణమై స్వతంత్రంగా ఉంటుంది అని అంటాం. తర్వాత ఏంటి? మకుట నియమము. విశ్వధాభిరామ వినురవేమ ఒక మకుటం. అంటే మకుటం అంటే కిరీటం అని అర్థంగా మనం చెప్పొచ్చు. కిరీటం అని అంటాం. అంతేకాకుండా ఈ శతక పద్యాలు సంఖ్యా నియమాన్ని కలిగి ఉంటాయి. ఏ నియమాన్ని? సంఖ్యా నియమాన్ని కలిగి ఉంటాయి శతక పద్యాలు అనేవి. అంతేకాకుండా ఆత్మాశ్రయ రీతిలో ఉంటాయి. ఆత్మాశ్రయ రీతిలో ఉంటాయి శతక పద్యాలు అనేవి. సో ఇది శతకం అనే అంశానికి సంబంధించి మనము గమనించినట్లయితే త్రిపురనేని రామస్వామిగా మనం చెప్పొచ్చు మేడం గారు. కవిరాజు. మరి తెలుగులో తొలి హేతువాద రచయిత ఎవరు అని అడుగుతాడు. తెలుగులో తొలి హేతువాద రచయిత ఎవరు అని అడుగుతాడు. త్రిపురనేని రామస్వామి. ఇతను కవిరాజు బిరుదు కలిగిన వ్యక్తి. సూత పురాణం, పల్నాటి పౌరుషం. సూత పురాణం, పల్నాటి పౌరుషం అనే రచనలు చేయడం జరిగింది త్రిపురనేని రామస్వామి. సూత పురాణం మరియు పల్నాటి పౌరుషం. ఓకేనా? పల్నాటి పౌరుషం సూత పురాణం అని చెప్పడం జరుగుతుంది త్రిపురనేని రామస్వామి అని గుర్తుపెట్టుకో. ఇతను మేడం గారి కవిరాజు బిరుదు కలిగిన వ్యక్తి. తొలి తెలుగు హేతువాద రచయిత అని కూడా మనం ప్రస్తావిస్తాం. 4వ తరగతిలో 7వ పాఠంగా మనం చెప్పుకోవచ్చు పద్యరత్నాలు. ప్రక్రియ అడిగినట్లయితే పద్యము. ఇతివృత్తం ఏంటంటే నైతిక, మానవ
మానవీయ విలువలు, మానవీయ విలువలు అని చెప్పొచ్చు. ఓకే, కవి ఎవరు? వేమన, బద్దెన, జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఏనుగు లక్ష్మణ కవి, నార్ల చిరంజీవి, నార్ల వెంకటేశ్వరరావు, బమ్మెర పోతన. వేమన గారికి సంబంధించి 17, 18 శతాబ్దాలకి సంబంధించిన వ్యక్తిగా మనం చెప్పుకున్నాం మేడం గారు. అలాగే ఏనుగు లక్ష్మణ కవి గురించి చెప్పుకున్నాం, బద్దెన గారి గురించి కూడా మనం చెప్పుకున్నాం. వేమన గారు అంటే ప్రజా కవిగా మనం చెప్పుకున్నాం. ఆంధ్ర కబీర్ అని కూడా అంటామని ఇక్కడ డిస్కషన్ చేసుకున్నాం మేడం గారు వేమన గారికి సంబంధించి. ఓకేనా, రైట్. అలాగే ఇతన్ని పుల్లారెడ్డి అంటారు అని కూడా మనం చెప్పుకున్నాం. వాస్తవానికి అతని పేరు, ఇతను ఎక్కడ జన్మించారమ్మా అని అడిగితే కడప. సమాధి ఎక్కడుందంటే అనంతపురం జిల్లాలో కదిరి ప్రాంతంలో కటారుపల్లి దగ్గర. ప్రాచీన కాలంలో ప్రజాకవిగా పాల్కురికి సోమనాథ్ చెప్పినట్లయితే ఆధునిక కాలంలో ప్రజాకవిగా మనం వేమన గారిని చెప్పడం జరుగుతుంది. పైడిపాటి పుల్లారెడ్డి వాస్తవమైన పేరుగా మనం ఇక్కడ గమనించవచ్చు. వేమన గారు అలాగే బద్దెన గారు భద్రభూపాలుడు అంటాం. ఈ భద్రభూపాలుడిని కమలాసన అని అంటాం, కావ్య బ్రహ్మ అని అంటాం. బద్దెన గారు రాసిందే సుమతి శతకము, తొలి తెలుగు నీతి శతకంగా మనం చెప్పొచ్చు. బద్దెన గారు మరి మేడం గారు డిస్కషన్ అయితే 13వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తిగా మనం డిస్కషన్ చేసుకోవచ్చు. ఇతను రాసింది నీతి శాస్త్ర ముక్తావళి అని కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారికి సంబంధించి చెప్పినట్లయితే ఓకేనా, విజయశ్రీ అలాగే కరుణశ్రీ అని కూడా మనం చెప్పుకున్నాం. ఇతని కలం పేరే కరుణశ్రీ అని అంటాం కూడా డిస్కషన్ చేసుకున్నాం జంధ్యాల పాపయ్య శాస్త్రి గారికి సంబంధించి. ఓకేనా, రైట్. అయితే తెలుగు బాల శతకం రాయడం జరిగింది. లలిత సుగుణజాల తెలుగు బాల, ఇది ఒకటిగా మనం చెప్పొచ్చు మేడం గారు. ఏనుగు లక్ష్మణ కవి మరి సుభాషిత రత్నావళి తెలుగులో. దీనికి ఆధార గ్రంథం సుభాషిత త్రిశతి. అది రాసింది ఎవరమ్మా అని అడిగితే సుభాష్ త్రిశతి భర్తృహరి రాయడం జరిగింది. సుభాష్ త్రిశతి ఆధారంగా సుభాష్ రత్నావళిని యలకూచి బాల సరస్వతి, పుష్పగిరి తిమ్మన మరియు ఏనుగు లక్ష్మణ కవి రాయడం జరిగిందని మనం నేర్చుకున్నాం మేడం గారు. ఓకేనా, రైట్. అయితే తర్వాత నార్ల చిరంజీవి గారు తెలుగు పూల శతకాన్ని రాయడం జరిగింది. 20వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి అని మనం నేర్చుకున్నాం. నార్ల వెంకటేశ్వరరావు గారు, ఓకేనా, రైట్. తర్వాత బమ్మెర పోతనకు సంబంధించి కూడా నార్ల వారి మాట, నార్ల వెంకటేశ్వరరావు శతకం. పత్రికొక్కటున్న 10,000 సైన్యంబు, పత్రికొక్కటున్న మిత్రకోటి, ప్రజకు రక్ష లేదు పత్రిక లేకున్న వాస్తవము నార్ల వారి మాట అని చెప్పింది నార్ల వెంకటేశ్వరరావు. బమ్మెర పోతన సహజ పండితుడు అని అంటాం మేడం గారు. మధుర కవి అని కూడా మనం డిస్కషన్ చేస్తాము. మరి బమ్మెర పోతన గారు రాసిందే మనం ఏమని చెప్పొచ్చు మేడం అని అడిగినట్లయితే బమ్మెర పోతన రాసింది భోగిని దండకం, వీరభద్ర విజయము మరియు భాగవతం. భాగవతంలో భాగాల్ని స్కంధాలు అని అంటాం మేడం గారు. రామాయణంలో భాగాల్ని కాండలు అని అంటాం మేడం గారు. భారతంలో భాగాల్ని మరి పర్వాలు అంటామని ఇక్కడ మనం డిస్కషన్ చేసుకున్నాం మేడం గారు. ఇది మరి 4వ తరగతిలో కవులకు సంబంధించి మనము ఏం డిస్కషన్ చేసుకున్నాం మన వీడియోస్లో భాగంగా అనేది. తర్వాత ఈ మాసపాట వీర గంధము రాసింది ఎవరమ్మంటే త్రిపురనేని రామస్వామి చౌదరి సంబంధించి కవిరాజు అని అంటాం మేడం గారు. ఇతను తొలి తెలుగు హేతువాద మరి కవిగా మనం డిస్కషన్ చేసుకోవచ్చు మేడం గారు. ఇతను రాసిందే రచనలు ఏమని చెప్పొచ్చు మేడం అని అడిగినట్లయితే సూత పురాణము మరియు పల్నాటి పౌరుషం రాయడం జరిగింది. త్రిపురనేని రామస్వామి చౌదరిగా మనం చెప్పొచ్చు మేడం గారు. అలాగే ఈ మాసపు కథ పేను నల్లి, ఇది నీతి చంద్రికకు సంబంధించినదిగా మనం డిస్కషన్ చేయొచ్చు. అయితే పేలు నల్లి కథలో రాజుగారి భట్లు ఎవరు నలిపివేశారు? పేన్న నల్ల అని గమనించినట్లయితే పేరునే నలిపి చంపేశారు. అంటే చేసిందంతానేమో నల్లి, కానీ చనిపోయిందేమో పేనుగా మనం గమనించవచ్చు మేడం గారు. ఓకేనా, ఇది నీతి చంద్రికకు సంబంధించినది. సో ఇది మనం గమనించినట్లయితే పద్య రత్నాలు అనే అంశానికి సంబంధించి పద్య రత్నాలు అనే పదానికి విగ్రహం ఏమవుతుందని చెప్పుకున్నాం, రత్నాల వంటి పద్యాలు. ఎక్కడుంది ఉపమానము? పరపదంలో ఉంది. కాబట్టి ఉపమాన ఉత్తర పద సో ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం అని అంటాము. సో ఇది 4వ క్లాసులో 7వ పాఠం పద్యరత్నాలు. 8వ పాఠం పేరు బారిస్టర్ పార్వతీశం. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కథన ప్రక్రియలో రాయడం జరిగింది. ఇతివృత్తం హాస్యంగా మనం చెప్పుకోవచ్చు. నవ్వులే నవ్వులు బారిస్టర్ పార్వతీశం అనే పాఠంలో భాగంగా
మనం చర్చించుకున్నట్లయితే. ఓకేనా? సో దీని గురించి మనం చాలా క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. మిత్రులారా, ఇందులో చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది మేడం గారు. ఇగో పార్వతీశానికి సంబంధించి ఇలా ఒక పిక్చర్ మీకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ బారిస్టర్ పార్వతీశం అనే పాఠానికి సంబంధించిన కవి పరిచయంగా మనం చెప్పుకోవచ్చు మొక్కపాటి నరసింహ శాస్త్రి. 9-10-1892 జననము, మరి 5-3-1973 మరణం అని చెప్తాం. మొక్కపాటి నరసింహ శాస్త్రి, మరి మొక్క వేస్తున్న నరసింహం అని గుర్తుపెట్టుకోవాలి. బారిస్టర్ పార్వతీశానికి సంబంధించిన పాఠ్యభాగం. పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురంలో జన్మించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. బారిస్టర్ పార్వతీశం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన హాస్య నవల. ఇంపార్టెంట్ ఏంటి? తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన హాస్య నవల ఏమిటి అని అడుగుతాడు. బారిస్టర్ పార్వతీశం అని సమాధానం పెట్టాలి. ఇక అంతేకాకుండా మరి ఇతని యొక్క రచనలుగా మనం ఏమని చెప్పొచ్చు అంటే 1 మొక్కుబడి, 2 అభ్యుదయం, 3 పెదమామయ్య అభ్యుదయం కోసం మొక్కుబడి తీర్చుకున్నాడు, లేదా పెదమామయ్య అభ్యుదయం కోసం మొక్కుబడి అనుకున్నాడు, లేదా అలా గుర్తుపెట్టుకోవాలా. సో పెదమామయ్య అభ్యుదయానికి మరి మొక్కుబడి తీర్చుకున్నాడని గుర్తుపెట్టుకోవాలా మొక్కపాటి నరసింహ శాస్త్రికి సంబంధించి. అయితే ఇక్కడ అభ్యుదయం అనే పదం ఉంది కదా, అలా కాకుండా ఆంధ్రాభ్యుదయం అయితే చూడండి అమ్మ ఒకసారి. ఆంధ్రాభ్యుదయం అనే రచన అయితే పిల్లలమర్రి వెంకట హనుమంతరావుది అని మనం అక్కడ నేర్చుకోవచ్చు. రైట్, ఇప్పుడు మనం నేరుగా మనం బిరుదురాజు రామరాజు మేడం గారు 20వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి. వరంగల్ దగ్గర దేవనూరు గ్రామంలో జన్మించారు. బిరుదురాజు రామరాజు తెలంగాణ వాసి. మరి బిరుదురాజు రామరాజు రాసిందే ఏరువాక పాట. రామరాజు ఏరు దగ్గర పాట పాడుతున్నాడు, గుర్తుపెట్టుకో. రామరాజు ఏరు దగ్గర పాట పాడుతున్నాడు. పాట పాడితే అందరూ కూడా బిరుదిచ్చారు. ఎవరి? బిరుదురాజు రామరాజు అని పేరు పెట్టారు. ఏదైనా గుర్తుపెట్టుకోవాలా. సో ఏరువాక పాట రాసిందే బిరుదురాజు రామరాజు. ఈయన వరంగల్ దగ్గర దేవనూరు అనే గ్రామంలో జన్మించారు. ఇంపార్టెంట్ ఏంటి ఇంపార్టెంట్ అని మనం ఒకసారి గమనించినట్లయితే, ఏంటమ్మా ఇంపార్టెంట్ అని అడిగితే, తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్. తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేసింది ఎవరమ్మా అని అడిగితే బిరుదురాజు రామరాజు. ఈయన రచనలు తెలుగు జానపద రామాయణం. ఇంపార్టెంట్. తెలుగు జానపద రామాయణం, తెలుగు సాహిత్యోద్ధారకులు అని మనకి ప్రస్తావించవచ్చు. అయితే తెలుగు భాషోద్ధారకుడు అని ఎవరిని అంటాం? సిపి బ్రౌన్. తెలుగు భాషోద్ధారకుడు అని ఎవరిని చెప్తాము? సిపి బ్రౌన్. తెలుగు సాహిత్యోద్ధారకుడు అని ఎవరు చెప్తాం మేడం గారు? బిరుదురాజు రామరాజు. ఈ డిఫరెన్స్ మీకు గుర్తుండాలా. తెలుగు జానపద రామాయణం, తెలుగు సాహిత్యోద్ధారకులు ఈయన రచనలుగా మనం చెప్పొచ్చు మేడం. ఈయన వరంగల్ జిల్లాలో దేవనూరు గ్రామంలో జన్మించారు. దేవనూరు గ్రామంలో తెలుగు జానపద సాహిత్యంపై మొట్టమొదటిసారిగా పరిశోధన చేయడం జరిగింది. అందుకని ఈ పాట అలా ఇతను రాయడం జరిగింది మేడం. సో తెలుగు జానపద రామాయణం, తెలుగు సాహిత్యోద్ధారకులు అని చెప్తాం. ఓకే, ఇక దీని తర్వాత మరి 8వ పాఠంగా 4వ తరగతిలో 8వ పాఠంగా మనం చెప్పుకోవచ్చు బారిస్టర్ పార్వతీశం. ఓకేనా? బారిస్టర్ పార్వతీశానికి సంబంధించినటువంటి ప్రక్రియ కథనం అంటే చెప్పడం, అంటే పార్వతీశంగా చెప్తున్నారు మేడం గారు. ఓకే, అందుకే కథనం. హాస్యం ఏంటమ్మా? ఇది ఇతరులతో హాస్యం. సో కవి పేరు మొక్కపాటి నరసింహ శాస్త్రి. ఎవరమ్మా? మొక్కపాటి నరసింహ శాస్త్రి. ఇతను పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురంలో జన్మించడం జరిగింది మేడం. పశ్చిమ గోదావరి నరసాపురం. మరి ఇతని రచనలు ఏంటమ్మా అని గమనించినట్లయితే, పెదమామయ్య అభ్యుదయం కోసం మొక్కుబడి తీర్చుకున్నాడని గుర్తుపెట్టుకోవాలి చెప్పాను. సో పెదమామయ్య అభ్యుదయం మరియు మొక్కుబడి అని ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది మేడం గారు. అలాగే ఈ మాస పాట రాసింది ఎవరని అడిగితే, మరి ఏరువాక పాట రాసింది ఎవరంటే బిరుదురాజు రామరాజు అంటాం. ఇతను మేడం గారు వరంగల్ జిల్లాలో, ఎక్కడ?
వరంగల్ జిల్లాలో భాగంగా దేవనూరు గ్రామంలో జన్మించారు. దేవనూరు గ్రామంలో జన్మించారు. ఇతను తెలుగు జానపద గేయ సాహిత్యంపై తెలుగు జానపద తెలుగు జానపద గేయ సాహిత్యంపై తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటిసారిగా పరిశోధన చేసిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు బిడుదిరాజు రామరాజు. అంటే ఇతను తెలంగాణ వాసి అని మనం గుర్తుపెట్టుకోవాలా. ఇతని యొక్క రచనలుగా మనం ఏమని చెప్తామంటే తెలుగు జానపద రామాయణం, తెలుగు జానపద రామాయణం నెంబర్ 1, తెలుగు జానపద రామాయణం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే తెలుగు సాహిత్యోద్ధారకులు, తెలుగు సాహిత్యోద్ధారకులు అని ఇక్కడ మనం ప్రస్తావించడం జరుగుతుంది మేడం గారు. 2 రచనలు ఇక్కడ ఇవ్వడం జరిగిందమ్మా. ఎవరు రాశారంటే బిడుదిరాజు రామరాజు అని ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. సో తెలుగు జానపద రామాయణం, తెలుగు సాహిత్యోద్ధారకులు అని చెప్తాము. అయితే తెలుగు భాషోద్ధారకులు అని సిపి బ్రౌన్ చెప్తాం. తెలుగు భాషోద్ధారకులు ఎవరు చెప్తాం? సిపి బ్రౌన్ చెప్తాం. 20వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు మేడం గారు. సో ఈ మాసపు కథ అత్యాస, అతి ప్లస్ ఆశ, అత్యాస యనాదేశ్ సంధి అని మనం చెప్తాం. ఇది ఒక పంచతంత్ర కథగా మనం చెప్పుకోవచ్చు మేడం గారు. ఓకే, ఈ నక్కకు చనిపోయిన పందిని తినకుండా, చనిపోయిన మనిషి కలేభరాన్ని కూడా తినకుండా, చనిపోయిన పాముని తినకుండా మరి మేడం గారు ఆ నారికి సంబంధించినటువంటి దాన్ని తినడం జరుగుతుంది. అది నక్క గుండెల్లో గుచ్చుకుపోతుంది. కాబట్టి మనకి ఏముండకూడదు, అత్యాశ ఉండకూడదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఈ కథలో భాగంగా. సో మొత్తం మీద బారిస్టర్ పార్వతీశంలో భాగంగా మనం చాలా క్లారిటీగా నేర్చుకున్నాం మేడం. చివరి పాఠంలోకి వచ్చాం. దాని పేరు రాజు కవి. రాజు కవి. ఈ పాఠాన్ని రాసినటువంటి ముందు కవి పరిచయం గురించి మనం డిస్కషన్ చేసుకొని అప్పుడు ఈ పాఠంలోకి వద్దాం. 9వ పాఠం పేరు ఏ పేరమ్మా? రాజు కవి అని మనం చెప్తాం. ఓకే, అయితే ఈ పాఠాన్ని రాసినటువంటి కవి పేరు ఏం పేరు అని అడిగినట్లయితే గుర్రం జాషువా అని చెప్తాం. ఫిరదౌసి, గబ్బిలం, ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర మొదలైన అద్భుతమైన రచనలు రాసిన వ్యక్తిగా మనం చెప్పొచ్చు. ఎవరమ్మా? గుర్రం జాషువా అని చెప్పొచ్చు మేడం గారు. అయితే గుర్రం జాషువాకి సంబంధించినటువంటి ఏమున్నాయమ్మా లక్షణాలు అని మనం గమనించినట్లయితే నెంబర్ 1 ఏంటమ్మా? ప్రశస్తమైనటువంటి పద్య శిల్పం. నెంబర్ 2 సులలితమైనటువంటి ధార. నెంబర్ 3 దళితులు, అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ. తర్వాత సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం. గుర్రం జాషువా కవిత్వ లక్షణాలు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ప్రశస్తమైన పద్యశిల్పం, సులలితమైన ధార, దళితులు, అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం గుర్రం జాషువా గారి లక్షణాలుగా మనం ప్రస్తావించవచ్చు. అంతేకాకుండా గుర్రం జాషువా గారు గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. గుర్రం గుంటూరు గుర్తుపెట్టుకోవాలా, వినుకొండలో జన్మించడం జరిగింది. ఇతని యొక్క బిరుదులుగా మనం ఏమని చెప్పొచ్చు అంటే 1 నవయుగ కవి చక్రవర్తి, 2 కళా ప్రపూర్ణ, 3 కవి కోకిల, 4 కవితా విశారద, కవితా విశారద అని కూడా చెప్పొచ్చు. ఇక చూడండమ్మా, కవి కోకిల, కవితా విశారద, నవయుగ కవి చక్రవర్తి, కళా ప్రపూర్ణ, గుర్రం జాషువా గారిని మనం పిలవడం జరుగుతుందమ్మా. నవయుగ వైతాళికుడు అని కందుకూరి వీరేశలింగం పంతులు గారిని పిలవడం జరుగుతుంది. అయితే ఇతని రచనలుగా మనం ఏమని చెప్పొచ్చు అంటే ఫిరదౌసి, గబ్బిలం మరియు ముంతాజ్ మహల్. ఫిరదౌసి, గబ్బిలం, ముంతాజ్ మహల్ మరియు క్రీస్తు చరిత్ర ఓకే అని చెప్పొచ్చు. కాందిశీకుడు అని కూడా చెప్పొచ్చు. అంతేకాకుండా నా కథ స్వప్న కథ, నా కథ ఒక రచన. అంతేకాకుండా స్వప్న కథ అనేది మరొక రచన. అంతేకాకుండా కొత్త లోకం అనేది మరొక రచనగా కూడా చెప్పొచ్చు. నేతాజీ బాపూజీ అనేవి ఇవన్నీ కూడా ఇతని రచనలే. సో ఫిరదౌసి, గబ్బిలం, ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర,
నా కథ, అంతేకాకుండా స్వప్న కథ కొత్త లోకము, నా కథ స్వప్న కథ కొత్త లోకము, నేతాజీ బాపూజీ. బిరుదులు ఏంటమ్మా అని అడిగినట్లయితే కవి కోకిల, కవిత విశారద, నవ యుగ కవి చక్రవర్తి. మరియు మేడం గారు గమనించినట్లయితే నవ యుగ కవి చక్రవర్తి మరియు కళా ప్రపూర్ణ అనే బిరుదులు ఇతనికి ఉన్నాయి మేడం. ఇవి గమనించినట్లయితే అయితే గుర్రం జాషువా గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది క్రీస్తు చరిత్ర అనే రచనకు రావడం జరిగింది అని ఒకసారి మీరు తెలుసుకోవాలా. అంతేకాకుండా ఫిరదౌసి అనే పదానికి అసలు పేర్లు ఏంటంటే అబ్దుల్ మన్సూర్ కాసిం. అబ్దుల్ మన్సూర్ కాసిం, అబ్దుల్ మన్సూర్ కాసిం అని చెప్తాం. అయితే సందేశాత్మక రచనగా చెప్పొచ్చు గబ్బిలాన్ని మనం సందేశాత్మక రచన అని అంటాము. అంతేకాకుండా అబ్దుల్ మన్సూర్ కాసిం అనేది ఫిరదౌసి అనే పదానికి అసలు పేరుగా అలా పేరు చెప్పుకోవచ్చు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఏదైతే ఉందో అది క్రీస్తు చరిత్ర అనే రచనకి రావడం జరిగిందని చెప్పొచ్చు. ఇతను తెలుగులో తొలి దళిత కవి అని చెప్తాం. తెలుగులో తొలి దళిత కవి ఎవరమ్మా అని అడిగినట్లయితే గుర్రం జాషువాగా మనం ప్రస్తావించవచ్చు. ఇక తర్వాత అడవి బాపిరాజు. ఎవరమ్మా? అడవి బాపిరాజు మరి 1895 1952 అని మనం ప్రస్తావిస్తాం. అడవి బాపిరాజు కవి, నవలాకారుడు, కథకుడు, చిత్రకారుడు. ఓకే. రచనలు నారాయణరావు, హిమబిందు, గోన గన్నారెడ్డి మనకు తెలుసు, శశికళ, గంగిరెద్దు. ఇవన్నీ మనం డిస్కషన్ చేసుకోవచ్చమ్మా. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పినట్లయితే చూడండి ఒకసారి. రైట్, మనం ఏమని చెప్పుకుంటున్నామంటే గోన గన్నారెడ్డి హిమబిందును పెళ్లి చేసుకుంది. సో గోన గన్నారెడ్డి ఎవరిని పెళ్లి చేసుకున్నారు? హిమబిందును. అంటే హిమబిందు గోన గన్నారెడ్డి పెళ్లి చేసుకున్నారు. నారాయణరావు శశికళను పెళ్లి చేసుకున్నారు. నారాయణరావు శశికళను గంగిరెద్దు ఎక్కించాడు. ఓకేనా? నారాయణరావు గారు శశికళను గంగిరెద్దు ఎక్కించాడు, గుర్తుపెట్టుకో. సో గోన గన్నారెడ్డి, హిమబిందు, నారాయణరావు, శశికళ, గంగిరెద్దు అని అంటాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే శశికళ మరియు గంగిరెద్దు అనేవి కావ్యాలు. సో నారాయణరావు, హిమబిందు, గోన గన్నారెడ్డి అనేవి నవలలు అని ఇక్కడ ఒకసారి మీరు చూసుకోండి మేడం. అయితే ఒకసారి మనము 4వ తరగతిలో 9వ పాఠం పేరు రాజు కవి. ఈ రాజు కవి అనే దాంట్లో భాగంగా ప్రక్రియ పద్య కథ. ఇతివృత్తం సామాజిక అంశం. ఇతివృత్తం గుర్తుపెట్టుకో, సామాజిక అంశం. ప్రక్రియ పద్య కథ. రచయిత గుర్రం జాషువా. గుర్రం గుంటూరు, అలా గుర్తుపెట్టుకో. వినుకొండలో జన్మించాడు మేడం గారు. నవ యుగ కవి చక్రవర్తి, కళా ప్రపూర్ణ, కవి కోకిల అనే బిరుదున్నాయి. కవి కోకిల, కవిత విశారద, కళా ప్రపూర్ణ, నవ యుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా. రచనలు ఏమని చెప్పుకున్నాం? ఫిరదౌసి, గబ్బిలం, ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర, కాందిశీకుడు, ముషాఫరాలు, అంతేకాకుండా నా కథ, స్వప్న కథ, కొత్త లోకం, నేతాజీ, బాపూజీ అంటూ ఇక్కడ డిస్కషన్ చేసుకున్నాం టీచర్స్. ఇవన్నీ కూడా గుర్రం జాషువా లక్షణాలుగా మనం చెప్పొచ్చు. అట్టడుగు వర్గాలకు సంబంధించి రచనలు చేశాడు గుర్రం జాషువా గారు. అంటే మనం ఇక్కడ డిస్కషన్ చేసుకున్నాం గుర్రం జాషువాకి సంబంధించింది. తొలి దళిత కవిగా మనం చెప్పొచ్చు. తొలి తెలుగు దళిత కవి అని అంటాం గుర్రం జాషువా గారిని. అయితే ఇందులో భాగంగా మరి 1000 ఏళ్ల కవినోయి అనే ఈ మాస పాట రాసింది ఎవరు? అడవి బాపిరాజు. 1000 ఏళ్ల కవి అని గుర్తుపెట్టుకో. రచనలు ఏంటమ్మని అడిగినట్లయితే గోన గన్నారెడ్డి, హిమబిందు, నారాయణరావు, శశికళ, గంగిరెద్దు అని అంటాం. సో శశికళ, గంగిరెద్దు అనేవి ఏమని చెప్తున్నాం సార్ అని అడిగినట్లయితే కావ్యాలు అని అంటాము. గోన గన్నారెడ్డి, హిమబిందు మరియు నారాయణరావు అనేవి నవలలు అని చెప్పడం జరుగుతుందయ్యా. ఇందులో ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను. గోన గన్నారెడ్డి హిమబిందుని పెళ్లి చేసుకున్నాడు. నారాయణరావు తన వైఫ్ శశికళను
గంగిరెద్దు ఎక్కించాడు అని గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. ఇందులో ఈ మాసపు కథ దెబ్బకు దెబ్బ ఒక నీతి కథగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. 20 రూపాయలకు బండి కట్టెలు కొనుక్కున్న వ్యాపారి బండి కూడా ఇచ్చేమని ఆ రైతు దగ్గర నుంచి బండి తీసుకెళ్ళిపోతే వాళ్ళ కూతురు వచ్చి 2 గుప్పిళ్ళ ధాన్యం ఇస్తాను ఈ కట్టెలుగా అడిగితే, అలా కాదు 2 గుప్పులు కూడా కోసి ఇచ్చేయాలా అంటూ ఆ పాప అడిగినట్లయితే, అలా ఎలా ఇస్తాను అని వ్యాపారి అంటే, మా నాన్న దగ్గర బండి తీసుకోలేదా, ఇప్పుడు నాకు కూడా కోసి ఇచ్చా అంటే ఆ వ్యాపారి తల వంచుకోవడం జరిగింది. అదే దెబ్బకు దెబ్బ. సో ఇది 4వ క్లాసులో 9వ పాఠం రాజు కవి.